We continue our study today in all that Jesus taught, యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. which is the last verse of the Gospel of Matthew, అది మత్తయి సువార్తలోని చివరి మాట, which he told us to practice and teach to people in all nations. నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొని సమస్త దేశంలోని జనులకు మీరు వాటిని గైకొనమని బోధించవలెను. And we need to look at a number of things in the Gospels to see what it is that Jesus taught. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన వాటన్నిటిని మనము సువార్తల్లో అనేకమైన విషయాలను చూస్తున్నాం. By his words, his actions, and also by the circumstances into which he led his disciples to teach them some lessons. ఆయన చెప్పిన మాటల ద్వారా, ఆయన జీవితం ద్వారా, తన శిష్యులకు నేర్పించటానికి ఆయన తీసుకెళ్లిన పరిస్థితుల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. And we come now to Matthew chapter 19. There are certain things that we need to emphasize more than others. That's why certain things are repeated in the Gospels, in 4 Gospels. మనం ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనికి వచ్చాము. కొన్ని విషయాలను మరికొన్ని వాటికంటే కూడా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మనం చూసినట్లయితే సువార్తల్లో కొన్ని విషయాలు మరలా చెప్పబడ్డాయి. Which means we need to hear it again and again and again. దీని అర్థం ఏంటంటే వాటిని మరలా మనం వినాలని. So let's turn to Matthew chapter 19 and verse 23. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. Jesus said in relation to the rich young ruler who had turned away, saying he couldn't give up all his possessions, Jesus said to his disciples, ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి తన ఆస్తినంతా విడిచిపెట్టుకోవటానికి ఇష్టం లేక వ్యసనపడి వెళ్ళాడు. అతని గురించి శిష్యులతో ప్రభు చెప్తున్నారు. Matthew 19:23, truly I say to you, it is hard for a rich man to enter into the kingdom of heaven. 23వ వచనంలో మనం చూసినట్లయితే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. And by wealth we could refer to material wealth, intellectual wealth. ఇక్కడ ధనము అంటే భౌతిక సంబంధమైన సంపద ఉండొచ్చు, తెలివితేటలో సంబంధించిన సంపద ఉండొచ్చు, Wealth of beauty or position, so many things can make us rich in ourselves. అది అందం అయి ఉండొచ్చు, మనకున్న స్థానం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనల్ని ధనవంతులుగా చేస్తాయి. And riches within ourselves usually tend to make us proud. మనలో ఉన్న సంపదలు ఏం చేస్తాయంటే మనల్ని గర్వించేటట్లు చేస్తూ ఉంటాయి. Pride makes us big, like a camel. గర్వం అనేది ఒంటె వలె మనల్ని పెద్దవాళ్ళగా చేస్తుంది. And that's why in the next verse he said, it's easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. అందుకే తర్వాత వచనంలో ఆయన చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను. Why is it difficult for a camel to go through the eye of a needle? Because he's so big. సూది బెజ్జంలో ఒంటె వెళ్ళటానికి ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటే ఒంటె చాలా పెద్దది కాబట్టి. A small amoeba would run in and out of a eye of a needle, feeling it's a big 20-foot wide door. ఒక చిన్న అమీబా అయితే ఆ సూది బెజ్జంలో ఉండి అటు ఇటు పరిగెడుతూ ఒక 20 అడుగుల ద్వారం ఉన్నట్లుగా ఉంటుంది అమీబాకి. Because it's small, there's a lot of difference between a camel and an amoeba. ఎందుకంటే అమీబా ఎంతో చిన్నది, ఒక ఒంటెకి అమీబాకి ఎంతో వ్యత్యాసం ఉంది. And it's smallness that enables us to enter into God's kingdom. దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపజేసేది మన దృష్టిలో మనము తక్కువగా ఉండటమే. When we have high thoughts about ourselves, which is very common among all the children of Adam, మన ఏళ్ళ మనం గొప్ప తలంపులు కలిగి ఉన్నట్లయితే ఆదాము యొక్క పిల్లలంతా కూడా ఇది సర్వసాధారణమే. it's impossible to enter into God's kingdom because God resists the proud. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించుట అసాధ్యము. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు. God gives grace to the humble. We can say that God gets behind the humble and pushes them forward, and God gets in front of the proud and pushes them backwards. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, దీనులకు వెనక ఉండి ప్రభు ముందుకు నెడుతూ ఉంటాడు. అదే గర్విష్ఠులను అయితే ఆయన వారిని వెనక్కి నెడుతూ ఉంటాడు. And that's the reason they can't get into God's kingdom. అందుకే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. And that is what any type of wealth tends to make us to proud, because we compare ourselves with others. ఎటువంటి విధమైన సంపద కూడా మనల్ని గర్వించేటట్లు చేస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. Who are not as wealthy as us materially or intellectually or position wise or anything or beauty wise, and that self-exaltation, comparing of ourselves with others, hinders us from entering God's kingdom. భౌతిక సంబంధమైన విషయాల్లోనూ, తెలివితేటలకు సంబంధించిన విషయాల్లోనూ, స్థానానికి సంబంధించిన విషయాల్లోనూ
వాళ్ళు మనకన్నా తక్కువగా ఉండొచ్చు, లేక అందంలో కూడా వాళ్ళు మనకంటే తక్కువగా ఉండొచ్చు. ఆ విధంగా మనల్ని మనం హెచ్చించుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే, మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించకుండా అది అడ్డుకుంటుంది. And when the disciples heard this, they said, how in the world can anybody be saved? అప్పుడు శిష్యులు యేసుప్రభుని ఏమడిగారంటే, మరి ఈ లోకంలో ఎవరు రక్షించబడగలరు? Because many of us are rich in something or the other. ఎందుకంటే మనలో చాలా మంది ఏదో ఒక విషయాన్ని బట్టి ధనవంతులుగా ఉంటాం. I mean, the disciples could think that they were rich in fishing ability, ఇక్కడ శిష్యులను చూసినట్లయితే వాళ్ళు చేపలు పట్టే విషయంలో ధనవంతులుగా ఉన్నారు. some of them. And then Jesus looked at them and said, yeah, that's right. With men, this is impossible. But with God, all things are possible. వారిలో కొంతమంది చేపలు పట్టే సామర్థ్యాన్ని బట్టి గొప్పగా ఉన్నారు. అయితే ప్రభు ఏమంటున్నారంటే, మనుష్యునికి ఇది అసాధ్యమే, అయితే దేవునికి సమస్తము సాధ్యమే. God can take that huge camel and reduce it to the size of an amoeba that he runs through the eye of a needle. దేవుడు ఆ ఒంటిని తీసుకొని ఒక చిన్న అమీబాగా మార్చగలడు. అప్పుడు ఆ అమీబా సూది బెజ్జంలో ఉండి పరిగెడుతూ ఉంటుంది. So even though we are so big in our own eyes because of various abilities we have, మనకున్న అనేక సామర్థ్యాలను బట్టి మన దృష్టిలో మనం గొప్పవాళ్ళంగా ఉన్నా సరే, God can do a miracle and reduce us to such smallness that the narrow gate looks very wide to us and easy to go through. దేవుడు మనల్ని దీనులుగా చేసి ఒక ఇరుకు ద్వారం కూడా ఎంతో విశాల ద్వారంలా కనబడేటట్లు మనల్ని తగ్గించగలడు. So it all depends on how much we are willing to let God break us and humble us and make us small in our own eyes. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దేవుడు మనల్ని విరగొట్టడానికి, మన దృష్టిలో మనల్ని అల్పులుగా చేయటానికి, మనల్ని చిన్నగా చేయటానికి మనం ఎంత అనుమతిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. This is the answer. This is the way to find salvation, to enter through the narrow gate, and also this is the way to walk along the narrow way. ఇదే జవాబు. రక్షణను కనుగొనటానికి, ఇరుకు ద్వారమున ప్రవేశించటం, ఇరుకు మార్గాన ప్రయాణం చేయటానికి కూడా ఇదే మార్గం. You see, the way is so narrow that a camel would find it difficult to even walk on it. ఆ మార్గం ఎంత ఇరుగ్గా ఉందంటే ఒక ఒంటె దానిలో నడవటానికి ఎంతో కష్టం. Whereas amoeba could run along at full speed. కానీ అమీబా అయితే అందులో ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంటుంది. So it depends on how small we are. ఆ మార్గంలో మనము వెళ్ళాలి అంటే మన దృష్టిలో మనం ఎంత అల్పులంగా ఉన్నాము అన్నదే ముఖ్యం. If we want to continue, there are people who sometimes initially come through the narrow gate because they are willing to humble themselves and be small and acknowledge their sinners and they're nothing, etc. కొంతమందిని మనం చూసినట్లయితే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి తమను తాము తగ్గించుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అల్పులుగా ఉంటారు, మేము శూన్యులమని వాళ్ళు ఒప్పుకుంటారు. But after a while, you find after a few years that God has blessed them and it's gone well with them and their family. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళ జీవితం బాగా సాగుతూ ఉంటుంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. They suddenly get puffed up. Their heads become big. అకస్మాత్తుగా వాళ్ళు ఉప్పొంగిపోతారు, వాళ్ళ తలలు పెద్దగా అయిపోతాయి. So we have to remain small if we want to continue along the narrow way. ఇరుకు మార్గంలో మనము నిరంతరము ప్రయాణించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మన దృష్టిలో మనము అల్పులంగానే ఉండాలి. And then Peter answered and said to Jesus, Matthew 19:27, ఆ తర్వాత పేతురు ప్రభుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు 19:27. look at us. We're different from this rich young ruler. We've left everything and followed you. What will be there for us? ఇక్కడ పేతురు ఏమన్నా అంటే, ఈ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి వలె కాకుండా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామని చెప్తూ ఉన్నాడు. In other words, what are we going to get as a reward? ఇంకొక మాటలో చెప్పాలంటే మాకు ప్రతిఫలం ఏమి లభిస్తుంది అని అడుగుతున్నాడు. Now Jesus gave two answers to that. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి రెండు జవాబులు ఇచ్చారు. And we need to understand both answers. ఈ రెండు జవాబుల్ని మనం అర్థం చేసుకోవాలి. First of all, he said, truly I say to you, you have followed me one day in the regeneration, the new kingdom, in that final heaven and earth. The Son of Man will sit on his glorious throne. In the millennial kingdom, you shall sit on 12 thrones, judging the 12 tribes of Israel. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఇట్లా చెప్పారు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. And everyone, that applies even to us today, who has left houses, brothers, sisters, father, mother, or children or farms for my name's sake, will receive many times as much and will inherit eternal life. ఇది మనకు కూడా అన్వయించబడుతుంది ఈ రోజుల్లో. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను
ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. So this is the answer to Peter's question as to what we're going to get. పేతురు అడిగిన ప్రశ్నకు ఇది జవాబు. పేతురు ఏమడిగాడంటే మాకేమి లభిస్తుంది? But he continues to say, I want to say one more thing before I conclude that. He says to Peter, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని కొనసాగిస్తూ పేతురుతో ఈ విధంగా చెప్తున్నారు. అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్పాల్సి ఉంది. many who are first will be the last in that day, ఆ రోజు మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, and the last will be first. కడపటి వారు మొదటి వారగుదురు. It's true, that if you've given up brothers, sisters, and children and farm for my name's sake, God himself will give you many hundreds of other brothers and sisters in many parts of the world. ఇది నిజమే. ప్రభు యొక్క నామం నిమిత్తం అన్నదమ్ములైనా, అక్క చెల్లెలనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలైనా, భూములైనా, ఇండ్లైనా విడిచిపెడితే ప్రభు అనేక దేశాల్లో, అనేక చోట్ల అనేక మంది సహోదరులను ఇస్తాడు. Brothers and sisters in Christ. క్రీస్తులో సహోదరులను, సహోదరీలను ఇస్తాడు. So we're not going to lose out that way, and we'll inherit eternal life. ఆ విధంగా అయితే మనం ఏమీ కోల్పోం, కానీ అదిగాక నిత్య జీవాన్ని కూడా మనం స్వతంత్రించుకుంటాం, which is worth more than anything we have ever given up. మనం విడిచిపెట్టిన దేనికంటే కూడా అది ఎంతో యోగ్యమైంది. So that's the answer. ఇక్కడ ఇదే జవాబు. But he also says, I want to say one more thing, Peter, and I want you to listen to this carefully, that many who are first will be last, and many who are last will be first in the final day. కానీ ఇంకొక విషయం నేను చెప్పాల్సి ఉంది పేతురు, ఇది జాగ్రత్తగా విను. అదేంటంటే మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు చివరి దినమున. So how is it there's going to be this difference that many who are first here is going to be last in that day? ఎందుకని వ్యత్యాసం వస్తుంది? మొదటి వారు కడపటి వారు అవుతారు ఆ రోజున, many who are last here will be first. కడపటి వారు మొదటి వారు అవుతారు. And Jesus explained that in this chapter. Division here is very unfortunate. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ చాప్టర్లో డివైడ్ చేశారు దురదృష్టవశాత్తు. But Matthew 20 is really a continuation of the answer that Jesus was giving to Peter and explaining the second part of his answer, which is that many who are first will be last and many who are last will be first. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం అనేది పేతురు అడిగిన ప్రశ్నకు జవాబులోని రెండవ భాగము. అదేంటంటే మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని ప్రభు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. And he uses a parable to explain that. దాన్ని వివరించడానికి ప్రభు ఒక ఉపమానాన్ని ఎంచుకున్నారు. He says the kingdom of heaven is like a landowner who went out early in the morning to hire laborers for his vineyard. He wanted people to work in his vineyard, and when he had agreed with the laborers for a denarius a day, the work started at 6 o'clock in the morning. ఏలియనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొంటకు ప్రొద్దున బయలుదేరి దినమున ఒక దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ మనం చూసినట్లయితే పని అనేది ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. And he made an agreement with the laborers saying, I'll give you 1 denarius, which is a laborer's wage for 1 day. అయితే ఆ కూలి వారితో ఆయన ఏం చెప్పాడంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేనారం చొప్పున ఇస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. And he sent them into the vineyard. తర్వాత ఆయన వారిని ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేయమని చెప్పాడు. About 9 o'clock in the morning, which is called the third hour, verse 3, he saw others standing idle in the marketplace. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, and to those he said, you too go into the vineyard, whatever is right I will give you. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. That means again he promised them some payment. In the first case he promised them an exact payment. ఇక్కడ మనం చూసినట్లయితే కొంత జీతం ఇస్తానని చెప్పాడు. మొదటి దాంట్లో మనం చూసినట్లయితే వాళ్ళకి కొంత జీతం ఇస్తానని చెప్పాడు. In the second case also he promised them a payment. I will give you whatever is right, and they knew what a laborer's wage is for a day. రెండవ గుంపు వారికి కూడా నేను జీతం ఇస్తానని చెప్పాడు. వాళ్ళకి తెలుసు ఒక్కొక్క రోజుకి పని వారికి ఎంత ఇస్తారో. And so they went. And the third, ఆ విధంగా వారు వెళ్ళారు. And then in the 6th hour a third group went, and at 3 o'clock in the afternoon another group went. ఆ తర్వాత మనం చూసినట్లయితే దాదాపు 12 గంటలకు ఒక గుంపు వారు వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత 3 గంటలకు మరొక గుంపు వారు కూడా వెళ్ళారు. We see altogether 4 groups, and it says he did the same thing, which means all 4 agreed to work for a wage. ఈ 4 గుంపుల వాళ్ళు కూడా
కొంత జీతం కోసం పనిచేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. That's the important thing to notice here. ఇక్కడ గమనించాల్సిన విషయం అది. All four agreed to work if they were paid for their work. ఈ 4 గుంపుల వారు కూడా వాళ్ళు చేసిన పనికి జీతం చెల్లిస్తేనే చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. Otherwise, they may not have gone to work in the vineyard. లేనట్లయితే ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. They did this. He said the same thing. ఆ విధంగా అతడు మరలా వెళ్ళి అలాగ చేశాడు. Then at the 11th hour, which is 5 o'clock in the evening, just 1 hour more for work. ఆ తర్వాత ఆయన దాదాపు 5 గంటలకు వెళ్ళి, అంటే ఇంకా పని చేయటానికి గంటే మిగిలింది. He went out and found some others standing and said, "Why you been standing here whole day doing nothing?" He said, "Well, nobody hired us." మరి కొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోలేదని చెప్పారు. And he told them, "Go into the vineyard." అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. With no promise of reward. That's the important thing you need to distinguish between these people and the first 4 groups of people. కానీ ఇక్కడ జీతం ఇస్తానని ఏమీ చెప్పబడలేదు. దాన్ని మనం గమనించాలి. ఇదే ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఈ గుంపుకి మొదట వెళ్ళిన 4 గుంపులకి మధ్య ఉన్న తేడా ఇదే. The first 4 all went to work for pay and for reward. మొదటి 4 గుంపుల వాళ్ళు కూడా జీతం కోసం వెళ్ళారు, ప్రతిఫలం కోసం పనిచేయటానికి వెళ్ళారు. This group went with a promise of nothing. కానీ ఈ గుంపుకు చెందిన వారు ఎటువంటి వాగ్దానం వీరికి చేయబడలేదు. They just went to work. వాళ్ళు కేవలం పనిచేయటానికి వెళ్ళారు అంతే. That's very important to notice that. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం, దీన్ని గమనించాలి. Because this is what makes the difference finally. This is how the last become first and the first become last. ఎందుకంటే ఆ వ్యత్యాసానికి కారణమైంది ఇదే. కడపటి వారు మొదటి వారు అవటానికి, మొదటి వారు కడపటి వారు అవటానికి. And when the evening had come, 6 o'clock in the evening, work was over. The owner said, "Call the laborers and pay them their wages and start with the last group to the first." సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని చివర వచ్చిన వారిని మొట్టమొదటి పిలిచారు. And when they hired, those who were hired at the 11th hour came, they were surprised that they got a full day's wages. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొండ్రి. వాళ్ళు దీన్ని చూసి అంత ఆశ్చర్యపోయారు. In other words, they got 12 times what they deserved. 1 denarius was the wage for 12 hours of work. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు దేనికైతే పాత్రలో దానికంటే 12 అంతలు ఎక్కువ లభించింది. ఎందుకంటే 12 గంటలు పనిచేస్తే 1 దేనారం ఇస్తారు. And they worked only for 1 hour and they got a full day's wages. వాళ్ళు కేవలం 1 గంట మాత్రమే పనిచేసి ఒక రోజంతా పనిచేస్తే ఎంత జీతం ఇస్తారో అంత లభించింది వాళ్ళకి. And when those who were hired first, who came at 6 o'clock in the morning, they thought, "Wow, this man's very kind. We'll get 12 denarii if this man gave 1 denarii to people who work for 1 hour." మొదటి వారు వచ్చి ఉదయం 6 గంటలకు ఎవరైతే పనికి వచ్చారో వాళ్ళు ఏమనుకున్నారంటే, 1 గంట పనిచేసిన వాళ్ళకే 1 దేనారం ఇస్తే మనం 12 గంటలు పనిచేసాం, మనకి 12 దేనారాలు వస్తాయేమని వాళ్ళు అనుకున్నారు. ఈ వ్యక్తి ఎంతో కనికరం కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు అని వాళ్ళు అనుకున్నారు. But when they came, they also received 1 denarius each. కానీ వారి దగ్గరికి వచ్చేసరికి వారికి ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. And they grumbled. ఆ తర్వాత వాళ్ళు ఎంతో సనుక్కున్నారు. And they went to the landowner and said, "These last men worked only 1 hour." You see, comparison. All problems come when we compare ourselves with others. అయితే వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేశారు అని చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళు పోల్చుకుంటున్నారు, ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నారు. ప్రతి సమస్య కూడా ఈ పోల్చుకోవటం ద్వారానే వస్తుంది. And wonder why God has done something for them that He's not done for me. దేవుడు వాళ్ళకి ఎందుకు చేశాడు, మరి నాకెందుకు చేయలేదు? Here's where the problem arose. ఇక్కడే సమస్య అనేది వస్తూ ఉంటుంది. They went and checked up. How much did these guys get? Oh, they got 1 denarius too. వీళ్ళకి ఎంత వచ్చింది అని వాళ్ళు విచారించారు. వీళ్ళకు కూడా 1 దేనారం ఇచ్చారా? And you have made them equal to us. Here's the other problem. Whenever we are upset that God makes somebody equal to us. మాతో సమానం చేశావని వాళ్ళు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వేరే వాళ్ళని మనతో సమానంగా చేస్తాడో అక్కడ సమస్య వస్తూ ఉంటుంది. Then we have a problem. We have been here, borne the burden and the heat of the day. We are senior workers. పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి
మేము ఇంత కష్టపడి పనిచేస్తే అని వాళ్ళు అంటూ ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి పోలిక ఉంటూ ఉంటుంది. We see a lot of that in Christian churches today. People who think they are senior workers. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా అనేక చోట్ల మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం. మేమెంతో సీనియర్ పని వాళ్ళమని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. And therefore deserve greater honor and respect and reward than those who came later. తర్వాత వచ్చిన వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువ ఘనత కావాలి, ఎక్కువగా మమ్మల్ని గౌరవించాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. But he answered and said to one of them, "Friend, I am doing you no wrong. When I called you at 6 o'clock in the morning, didn't you agree to come for 1 denarius? Well, I've given you 1 denarius. I didn't cheat you." అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. Take what is yours and go your way. If I decide to give the last man as much as that to you, what's that to you? Don't I have the right to give my money to anyone I like? Are you envious because I'm generous? Thus, Jesus explained, the last will be first and the first will be last. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైంది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. So what is the point of this? కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? Who is going to be first in the final day? చివరి దినమున మొదటివారిగా ఎవరుంటారు? Those who served without hope of reward, who did not serve for pay, who did not serve the Lord for what benefit they could get from serving the Lord. ఎవరైతే నాకు ప్రతిఫలం లభిస్తుంది అని ఆశించకుండా పనిచేస్తారో, ఎవరైతే జీతాన్ని ఆశించి పనిచేయరో, ప్రభువుని సేవించడం ద్వారా మాకేమీ ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచించకుండా పనిచేసేవాళ్ళు. There are 2 categories of people serving the Lord today around the world. ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే 2 రకాల వారు ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. Those who work because they get paid for it, they want some honor. ఒక గుంపు వారు ప్రభువు సేవ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దానికి వాళ్ళు జీతాన్ని తీసుకుంటారు, ఘనతను పొందుతూ ఉంటారు. They want some position or perhaps a reward in heaven. వాళ్ళకి కొంత స్థానం కోసం పనిచేస్తూ ఉంటారు, బహుశా పరలోకంలో కూడా బహుమానం గురించి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. And then there are others who say, "Lord, we will serve you even if we get nothing out of it." రెండవ గుంపు వారు ఎలా ఉంటారంటే, ప్రభువా మాకు తిరిగి ప్రతిఫలం ఏమీ రాకపోయినా సరే మేము మిమ్మల్ని సేవిస్తాం. We're not here to get, if somebody gives us a gift, that's fine, but if we don't get a gift, we struggle with poverty. And ఎవరైనా మాకు బహుమానం ఇస్తే మంచిదే, ఒకవేళ ఎవరైనా బహుమానం మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము పేదరికంలో అయినా ప్రయాసపడతాం. even if we starve, we'll serve you. ఒకవేళ మేము పస్తులున్నా సరే మిమ్మల్ని సేవిస్తాం. These are 2 completely different categories of people. ఎంతో వ్యత్యాసం కలిగిన ఈ 2 రకాల గుంపుల వారు ఉంటారు. One who serve because of what they can get from it. For example, even those who are told by preachers, if you give a tithe to God, God will bless you. ఒక గుంపు వారు ఏంటంటే మాకేమి లభిస్తుంది అని దానికోసం ప్రభుని సేవిస్తుంటారు. ఉదాహరణకి బోధకులు చెప్తూ ఉంటారు, మీరు దేవునికి దశమ భాగం ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. And you'll prosper in your work, or God will reward you 100 times or something like that. మీరు పనిచేసే దాంట్లో మీరు అభివృద్ధి పొందుతూ ఉంటారు, దేవుడు మీకు 100 అంతలు ఇస్తాడు అని అలాంటివి చెప్తూ ఉంటారు. Such people are doing business with God. అలాంటి వాళ్ళు దేవునితో వ్యాపారం చేస్తున్నారు. And you can't do business with God. దేవునితో నువ్వు వ్యాపారం చేయలేవు. And they give tithes expecting a return. What is that? నాకు తిరిగి లభించాలని నేను దశమ భాగం ఇచ్చినట్లయితే ఏంటది? That is doing business with God. And such will be last. అది దేవునితో వ్యాపారం చేసినట్లు. అటువంటి వారు కడపటి వారుగా ఉంటారు. Whereas those who say, "Lord, I don't want anything in return. You've already done enough for me on Calvary." కానీ ఎవరైతే ప్రభువా నాకు తిరిగి ప్రతిఫలం ఏమీ అవసరం లేదు, నా కోసం ఇప్పటికే ఆ కలువరి సేవలలో మీరు ఎంతో చేశారు, Why should I expect anything more than that? దానికంటే ఎక్కువగా నేను ఎందుకు ఆశించాలి? I want to just serve you and spend my whole life showing my gratitude to you for service. నేను నిన్ను సేవిస్తాను, నా జీవితం అంతా కూడా దానికి కృతజ్ఞతగా మీ సేవ చేస్తూ ఉంటాను. The other, like the people who came in the 11th hour, served without any hope of anything. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ 11వ గంటలో వచ్చిన వారు లాంటి వారు, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా వెళ్ళి పని చేయటం. And that was Jesus' second answer
to Peter, who said, Lord, what will we get for what we did? పేతురు ప్రభుని అడిగాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టాం, మాకేమి దొరుకుతుంది అని పేతురు అడిగిన ప్రశ్నకు ఇది జవాబులోని రెండవ భాగం. So there is a very important principle here that all of us, not only those who are full-time Christian workers, but all of us who are born-again Christians, ఇందులో ఎంతో ప్రాముఖ్యమైన నియమం ఉంది. ఇది కేవలం పూర్తికాలపు క్రైస్తవ సేవకులకు మాత్రమే కాదు, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసికి కూడా ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ ఉంది. you need to ask yourself, do you expect the Lord to do something for you because of what you've done for him? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, ప్రభువు కోసం నువ్వు చేసిన దాన్ని బట్టి తిరిగి ప్రభు దానికి ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు ఆశిస్తున్నావా? Sometimes we expect the Lord to bless us in some way and answer our prayers because we have served the Lord faithfully. మనం ప్రభువుని ఎంతో నమ్మకంగా సేవించాం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు దానికి జవాబు ఇవ్వాలని మనం ఆశిస్తూ ఉంటాం. The best way to serve the Lord is to expect nothing. దేవుణ్ణి శ్రేష్టమైన విధానంలో సేవించటం ఏంటంటే ఆయన దగ్గర నుండి తిరిగి ఏమి మనం ఆశించకపోవటమే. And we will never have a problem, then we'll never have a complaint against the Lord. అప్పుడు ప్రభుతో మనకే సమస్య ఉండదు, ప్రభువు మీద మనమేమి ఫిర్యాదులు కలిగి ఉండం, or any such thing like many Christians have. కానీ అలాంటివి ఏమీ కలిగి ఉండం. కానీ అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఇలాంటివి కలిగి ఉన్నారు. Do you have when you come to the Lord, do you inwardly think, well, I've served the Lord faithfully for so many years, surely the Lord will do this for me? మీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంతరంగంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారా? అనేక సంవత్సరాలుగా నేను ప్రభువుని సేవిస్తున్నాను కాబట్టి ప్రభు ఇది నా కోసం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? Well, in that case, you're coming to the Lord not in Jesus' name, but in your name. అలా అయితే నువ్వు దేవుని దగ్గరికి యేసు నామంలో రావట్లేదు, కానీ నీ నామంలో వస్తున్నావు. Meaning, you're not coming in the merit of Jesus Christ, but in your own merit because you have served the Lord for 40 years. దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు, కానీ నీవు కలిగిన ఆధిక్యతలను బట్టి 40 సంవత్సరాల నుండి నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. And therefore God should do something for you. కాబట్టి దేవుడు నీకు ఏదైనా చేయాల్సిందే నువ్వు అనుకుంటున్నావు. And that's why your Christian life remains so shallow. అందుకే నీ క్రైస్తవ జీవితం అనేది ఎంతో డొల్లగా ఉంది. If you want a rich Christian experience, come to the Lord expecting nothing. నీవు అద్భుతమైన క్రైస్తవ అనుభవాన్ని కలిగి ఉండాలంటే ప్రభు దగ్గర ఏమీ ఆశించకుండా ఆయన దగ్గరికి రా. And say, Lord, what I deserve is hell. ప్రభువా, నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుణ్ణి. That's what I really deserve. But you give me everything better than hell. దానికి మాత్రమే నేను పాత్రుణ్ణి, కానీ నీవు నాకు ఇచ్చినవి చూసినట్లయితే నరకానికంటే అన్ని శ్రేష్టమైనవే ఇచ్చావు. That you've given me is what I don't deserve. So I don't ask for anything more. ప్రభువా, నేను దేనికి యోగ్యుడిని కాదు, అవన్నీ నాకు ఇచ్చావు కాబట్టి ఇంక నేను మరెక్కువ వాటి కోసం అడగను. Those are the happiest Christians on the face of the earth. ఈ భూమి మీద వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించే క్రైస్తవులు. And it's because people don't come with this attitude that many Christians are absolutely miserable. ఇలాంటి వైఖరితో వాళ్ళు ప్రభు దగ్గరికి రావట్లేదు కాబట్టి ఎంతో మంది క్రైస్తవులు ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. So that's the lesson we can learn from this parable. ఈ ఉపమానం నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. This is all that Jesus taught in this area and that we need to understand. ఈ విషయంలో యేసు బోధించిందంతా ఇదే, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. We move on to the next verse, which is Matthew 20 and verse 17. మనము తర్వాత వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20:17. As Jesus was about to go up to Jerusalem, he took the 12 disciples aside by themselves, and on the way he said to them, Behold, we are going up to Jerusalem. The Son of Man will be delivered to the chief priests and scribes. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించుదురు. Right from chapter 16 onwards, where he spoke about the church for the first time. మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే ఆయన అక్కడ సంఘం గురించి మొట్టమొదటిగా మాట్లాడారు. Immediately he spoke about the cross for the first time. ఆ తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా సిలువ గురించి మాట్లాడారు. It's very significant that he spoke about the church and his going to the cross and disciples having to take up the cross for the first time. కాబట్టి ఆయన మొట్టమొదటిసారిగా సంఘం గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా సిలువ గురించి చెప్పారు. ఆ తర్వాత శిష్యులు కూడా సిలువను ఎత్తుకోవాలని మొట్టమొదటిసారిగా చెప్పారు. In connection with building the church. సంఘాన్ని కట్టే విషయంలో. And after that we find him repeatedly mentioning this, and again over here that the chief priests and scribes will condemn him to death, deliver him to the Gentiles to mock and scourge and crucify, and the third day he'll be raised up.
ఆ తర్వాత ఆయన మరలా ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్షను విధిస్తారు, ఆయన్ను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయబట్టుకును అన్యజనులకు ఆయన్ను అప్పగింతురు, మూడవ దినమున ఆయన మరలా లేచును. And imagine when hearing such a word about the suffering, the mocking, the scourging, ఇక్కడ చూడండి, శ్రమల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, కొరడాలతో కొట్టబట్టం గురించి చెప్తూ ఉన్నారు, అపహసించబట్టం గురించి చెప్తూ ఉన్నారు, the crucifixion of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబట్టం గురించి చెప్తూ ఉన్నారు. One would expect that his disciples would be in such sorrow and grief. ఈ విధంగా విన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే శిష్యులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారేమో, ఎంతో బాధపడుతూ ఉంటారేమో అని అనుకుంటాం. But we see the mother of the sons of Zebedee, James and John, seeking her own and coming up and bowing down and talking nothing about the crucifixion, but saying, "Can you please put my two sons, one on your right hand and one on your left, in the final day?" ఇక్కడ మనం చూసినట్లయితే జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఏం చెప్తుందంటే, సిలువ గురించి మాట్లాడటం లేదు, కానీ నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడం వైపును కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనెను. It's a complete rejection and lack of understanding of what the parable which Jesus just spoke. ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని తిరస్కరించటము, దాన్ని సరిగా అర్థం చేసుకోపోవటమే ఇది. Jesus said you should not serve for reward. యేసు ప్రభు ఏం చెప్పారంటే, ప్రతిఫలాన్ని ఆశించి మీరు సేవించొద్దు. Not even in heaven, not even seeking for the reward of sitting on my right hand, on my left hand there. పరలోకంలో కూడా ప్రతిఫలాన్ని ఆశించకూడదు. నీ కుడి పక్కన ఒకరు ఉండాలి, ఎడం పక్కన ఒకరు ఉండాలని, దాని గురించి కూడా. But she just didn't understand it. Another gospel says that James and John went and asked Jesus for it. So it was not just the mother. The mother and James and John went to Christ and said, "We want to sit on your right hand, left hand." ఆ తల్లికి అర్థం కాలేదు. కేవలం ఆ తల్లికి మాత్రమే కాదు, ఇంకొక సువార్తలో మనం చూసినట్లయితే యాకోబు యోహానులు అడిగినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఒకటి మాత్రం అడగలేదు, కానీ వాళ్ళ ముగ్గురు కలిసి ఈ విధంగా అడిగారు, నీ కుడి పక్కన ఎడం పక్కన మేము కూర్చో ఉండబెట్టుకోమని. Had they understood what he just spoke about not serving for reward? No. ప్రతిఫలం గురించి, దాన్ని ఆశించి సేవించవద్దు అని ప్రభు చెప్పిన ఉపమానం వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదు. James and John were some of the finest of Jesus' disciples. They were part of the inner three with whom Jesus was constantly working and in fellowship with. యాకోబు యోహానులను మనం చూసినట్లయితే శిష్యుల్లో కల్లా వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండే ముగ్గురు ఆంతరంగిక శిష్యుల్లో వీళ్ళు ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఈ ముగ్గురితో సహవాసం చేస్తుండేవాళ్ళు, పంచుకుంటూ ఉండేవాళ్ళు. And even they had this attitude. వాళ్ళు కూడా ఇదే వైఖరిని కలిగి ఉన్నారు. You know why? ఎందుకో తెలుసా? They had not yet been filled with the Holy Spirit. వారు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి. They loved the Lord. They had given up their jobs to serve Him. వాళ్ళు ప్రభువుని ప్రేమించారు, ప్రభువుని సేవించడానికి వాళ్ళ ఉద్యోగాలను విడిచిపెట్టారు. They were willing to trust Him for their needs. వాళ్ళ అవసరాల నిమిత్తము ఆయన్ను విశ్వసిస్తూ ఉన్నారు. I'm sure they lived much more simply than when they were fishermen. వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఎంతో సామాన్యంగా జీవిస్తూ ఉండొచ్చు. And they were willing to sacrifice all that, but yet there was this desire for honor. వాళ్ళు సమస్తమును త్యాగం చేయటానికి, అర్పించటానికి ఇష్టపడ్డారు, కానీ అయినా ఈ ఘనతను కోరుకోవటం అనేది ఉంది వాళ్ళలో. And I've seen that in many Christian workers who've given up their jobs. అనేక మంది క్రైస్తవ పనివారిలో నేను దీన్ని చూశాను. ఎవరైతే వాళ్ళ ఉద్యోగాలను కూడా విడిచిపెట్టి వచ్చారో and are willing to sacrifice so much for the Lord and ప్రభువు గురించి ఎంతైనా త్యాగం చేయటానికి సిద్ధపడిన వాళ్ళు, go through many hardships, but deep down is a desire for honor and position in Christendom. అనేక శ్రమల ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ హృదయాంతరంగాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవత్వంలో వాళ్ళు ఘనతను కోరుకుంటారు, స్థానాన్ని కోరుకుంటారు. And there you can see that's what destroys them. అదే వాళ్ళని నాశనం చేసి పాడు చేస్తుంది. All these things are warnings for us. ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. Jesus is trying to teach us through example in scripture. Beware of this attitude of seeking a reward for your service. యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణల ద్వారా, మాదిరి ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రతిఫలాన్ని ఆశించి నన్ను సేవించే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. The reward could be honor on earth or in heaven.
ఆ ప్రతిఫలం అనేది ఈ భూమి మీద ఘనత అయి ఉండొచ్చు, పరలోకంలో ఘనత అయినా అయి ఉండొచ్చు. or financial reward, or any type of reward for our service for Him. లేక ఆర్థిక సంబంధమైన ప్రతిఫలమైనా అయి ఉండొచ్చు, లేక ప్రభువుని మనం సేవిస్తున్నప్పుడు అది ఏ రకమైన ప్రతిఫలమైనా అయి ఉండొచ్చు. It should never be the motive for our service. మనము ప్రభువుని సేవించడానికి ఎప్పుడు ఇది కారణమై ఉండకూడదు. We must serve the Lord because we are grateful for all that He's done for us. ప్రభువుని మనం ఎందుకు సేవిస్తామంటే ఆయన మన జీవితంలో ఏదైతే చేశాడో దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రభువుని సేవించాలి. It's like if a man's given you billions of rupees, how would you, and he asks you to do a little service for him, would you ask him for payment? ఒక వ్యక్తి నీకు 100 కోట్లు ఇచ్చినట్లయితే, ఏదైనా తన కోసం నీకు పని చేయమని చెప్పినట్లయితే నువ్వు పనిచేసినందుకు డబ్బులు అడుగుతావా ఆయన్ని? Think of some man who was so generous that he cleared 1 billion rupees of your debt one day, and one day he asks you to do some small thing for him, and you go and ask him for payment. You'd be ashamed of doing that. ఎంతో కనికరం కలిగిన వ్యక్తి నీ 100 కోట్ల రూపాయలు అప్పు తీర్చాడు. అయితే తన కోసం ఒక చిన్న పని చేయమని ఒకసారి నీకు చెప్పాడు. నువ్వు చేసిన ఆ చిన్న పనికి ఆయన దగ్గరికి వెళ్ళి జీతం అడిగినట్లయితే అదెంతో అవమానకరం, సిగ్గుపడతాం దాని విషయంలో. He's already spent 1 billion rupees clearing your debt. ఇప్పటికే ఆయన 100 కోట్ల రూపాయలు నీ అప్పు తీర్చడానికి చెల్లించాడు. Why do you need payment for that small work that you did for him? మరి ఆయన కోసం నువ్వు చేసిన చిన్న పనికి నీకు జీతం ఎందుకు? And that is how we must look at our service for the Lord. He's cleared so much of our debt. ప్రభువుని మనం సేవించే విషయంలో కూడా అలానే చూడాలి. ఎందుకంటే ఎంతో 100 కోట్ల విలువైన ఆ అప్పుని ప్రభువు మన విషయంలో తీర్చాడు. Are you expecting a reward now? You want honor, you want position, you want to be an elder, you want to be a leader? అయితే ఇప్పుడు ప్రభువుని సేవించినందుకు నీవు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావా? నీకు ఘనత కావాలా? స్థానము, అధికారం కావాలా? నువ్వు ఒక సంఘ పెద్ద కావాలనుందా, లేకపోతే ఒక నాయకుడు అనిపించుకోవాలా? You want honor in the church here or in heaven? ఈ భూమి మీద సంఘంలో నీకు ఘనత కావాలా, లేక పరలోకంలో ఘనతను ఆశిస్తున్నావా? Shame on us, anyone who feels like that. ఆ విధంగా మనం ఆలోచిస్తున్నట్లయితే మనం సిగ్గుపడాలి. And Jesus said to this woman, you don't know what you're asking. అప్పుడు ప్రభు ఆమెతో ఏమన్నాడంటే, నీవేం అడుగుతున్నావో నీకు తెలియదు. I've just spoken to you about the suffering I'm going through, about the way of the cross. నేను ఎటువంటి శ్రమలు పొందబోతున్నానో ఇప్పుడే నేను అది మాట్లాడాను. సిలువ మార్గం గురించి వీళ్ళకి చెప్పాను. Are you able to drink the cup? He asked James and John now, because they were also involved in it. ఇప్పుడు యాకోబు, యోహానును కూడా ఆయన అడుగుతున్నాడు, ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? Are you able to drink the cup that I'm able to drink? నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? Are you willing to go through this way of the cross? And they boldly said, we are able. ఈ సిలువ మార్గంలో మీరు వెళ్ళగలరా అని అడిగినప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా మేము వెళ్ళగలమని చెప్పారు. And they were quite arrogant to say that. They didn't realize that without the power of the Holy Spirit it'd be impossible. వాళ్ళు ఎంతో అహంకారంగా దీన్ని చెప్పారు. నిజానికి పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఈ విధంగా చేయటం అసాధ్యం. But they said, yes, we are able, because they wanted those positions of honor. మేము దీన్ని త్రాగగలము, ఆ విధంగా వెళ్ళగలమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అధికారం కావాలి, స్థానం కావాలి. And then Jesus replied to them, look at his humility. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆయన యొక్క దీనత్వాన్ని చూడండి ఇక్కడ. Yeah, maybe you will drink my cup, but to sit on my right hand, on my left, is not mine to give. Oh, I'm amazed at the humility of Jesus. He says, I'm sorry, folks, I can't give it to you. I see the gentleness there. మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపును నా ఎడమ వైపున ఆయన్ను కూర్చుండటంచుట నా వశము లేదు అని ప్రభు చెప్పారు. ఇక్కడ ప్రభు యొక్క దీనత్వం చూసినట్లయితే నేను ఎంతో ఆశ్చర్యపోతుంటాను. నేను మీకు ఆ స్థానాలని ఇవ్వలేను అని ప్రభు చెప్తున్నారు. చూడండి ఇక్కడ ప్రభు ఎంత సాత్వికుడిగా ఉన్నాడో. Of Jesus in not rebuking them, saying, hey, you fellas are so covetous, you are greedy, you want to push other people out and sit on those thrones. మీరు ఎంత దురాశపరులుగా ఉన్నారు, వేరే వాళ్ళందరినీ పంపించేసి ఆ స్థానాన్ని ఆక్రమించడానికి మీరు చూస్తున్నారా అని ఆయన ఏం గద్దించలేదు. No, he's so gracious and says, it's not mine to give, but it is for those for whom the Father has prepared it. ఆయన ఎంతో కనికరం కలిగి, అది నా వశం లేదు కానీ నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరుకునని చెప్పాను. And I know whom the Father has prepared those 2 seats for. తండ్రి ఆ 2 స్థానాలు ఎవరికి కేటాయించారో నాకు తెలుసు. The Bible says in Philippians 2 that Jesus humbled himself and became obedient unto death. బైబిల్ ఏం చెప్తుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంత వరకు తగ్గించుకున్నారు. Even the death on a cross.
And therefore, that is the reason why God has given him a name which is above every name. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. That at the name of Jesus every knee should bow. Philippians 2 and verse 8, 9 and 10. ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8, 9, 10 వచనాలు. How did he get to that throne? ఆ సింహాసనం మీదకి ఆయన ఏ విధంగా వెళ్ళారు? Because he humbled himself to the point of death, even death on a cross. ఎందుకంటే ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి. So who will be sitting on his right hand and left hand in glory? కాబట్టి మహిమలో ప్రభువుకి కుడి వైపున ఎడం వైపున ఎవరు కూర్చుంటారు? It will be those who have humbled themselves to the maximum in these years of human history. కాబట్టి మానవ చరిత్రలో ఎవరైతే గరిష్టంగా తాము తగ్గించుకున్నారో వాళ్ళే అక్కడ కూర్చుంటారు. I don't know who they are. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. It could be some poor widow from Africa for all you know, unknown. ఆఫ్రికాలో ఎవరికి తెలియబడని ఒక పేద విధవరాలు అయి ఉండొచ్చు. It's not necessarily some great apostle. ఏదో గొప్ప అపోస్తలుడు అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. It's those who have humbled themselves to the most in their earthly life, and God, who is not partial, కాబట్టి భూమి మీద వాళ్ళ జీవితంలో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో గరిష్టంగా దేవునికి ఇక్కడ పక్షపాతం ఏమీ లేదు, will exalt them. It's a principle. God exalts those who are humble. దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఇది ఒక నియమము. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. And so those are the ones who are going to be closest to Jesus in eternity. వాళ్ళే నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభువారికి అతి సమీపంలో ఉంటారు. And that should be the reward we should long for, closeness to Christ. ఆ ప్రతిఫలాన్ని మనం ఆశించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి అతి సమీపంలో నేను ఉండాలి అనేది. Not to sit with authority over people. ప్రజల మీద ఏదో అధికారం చెలాయించడానికి కూర్చోవటం కోసం కాదు. And when the other 10 heard this, verse 24, it says they were very indignant and angry with the two brothers. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడ్డారు. 24వ వచనం. Why was that? Not because they were any more spiritual, ఎందుకు ఆ విధంగా జరిగిందంటే వాళ్ళు ఏదో గొప్ప ఆత్మీయులని కాదు, but because they were disturbed that these two got in ahead of them asking for those seats. వీళ్ళకంటే ముందెళ్ళి వాళ్ళిద్దరూ ఆ స్థానాల గురించి అడుగుతున్నారని వీళ్ళు కోప్పడ్డారు. They wanted those seats themselves. వాళ్ళు కూడా ఆ సీట్ల కోసం ఆశిస్తున్నారు. Because even at the Last Supper, you see, they were discussing who's going to be the greatest after Jesus died. ప్రభు యొక్క చివరి రాత్రి భోజనంలో కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత మనలో ఎవరు గొప్పవాళ్ళు? Everything changed when they were filled with the Holy Spirit. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సమస్తం మారిపోయింది. You see, remember, these apostles, though they were very dedicated, very sacrificial, చూడండి, ఈ అపోస్తలులను కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతో అంకిత భావంతో ఉన్నవాళ్ళు, ఎంతో త్యాగం చేస్తున్న వాళ్ళు, full of love for Jesus, willing to lay down their lives for him, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళు, ప్రభువు కోసం వాళ్ళ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు, they were not spiritual. అయినా వాళ్ళు ఆత్మ సంబంధులుగా లేరు. And it can be like that with people today who are willing to sacrifice so many things for Christ. ఈనాడు కూడా ఆ విధంగానే ఉండొచ్చు. క్రీస్తు కోసం అనేక త్యాగాలు చేయడానికి సిద్ధపడిన మనుషులు ఉంటారు. Many people think, I've given up my job, I'm willing to sacrifice this, I'm going through so much hardship. చాలా మంది అనుకుంటారు, నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, నేను అనేక శ్రమల గుండా వెళ్తున్నాను, నేను ఎన్నో త్యాగాలు చేస్తున్నాను. That does not mean you're a spiritual person. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆత్మానుసారుడు అయిన వ్యక్తివని కాదు. If deep down in your heart you're seeking a reward, you're among those who will be last in the final day. నీ హృదయాంతరంగంలో నువ్వు చూసుకున్నట్లయితే, నువ్వు ప్రతిఫలాన్ని ఆశించి ఇవన్నీ చేస్తున్నట్లయితే ఆ చివరి దినమున కడపటి వారిలో నువ్వు కూడా ఉంటావు. This is all continuing on from the parable. Who will be first and who will be last? Those who are seeking for some position and honor. ఇదంతా కూడా ఆ ఉపమానంలో మనం చూస్తున్నాం. ఎవరి మొదటివారు, ఎవరి కడపటివారు, ఎవరైతే ఘనత కోసం వెతుకుతున్నారో దానికోసం ఇదంతా చెప్పబడింది. Now or in eternity, ఇప్పుడైనా కానీ నిత్యత్వంలో అయినా కానీ will be last. వాళ్ళు కడపటి వారిగా ఉంటారు. And then Jesus speaks to them. He called them to himself and said, I want to teach you fellas something. Verse 25, you know the rulers of the Gentiles, they lord it over others. And for them the great men are those who exercise authority over others and sit on thrones. But it must never be like that among you.
But whoever wishes to become great, let him be a servant. This is greatness in the kingdom of God. ఆ తర్వాత యేసుప్రభు వారు తన యొద్దకు వారిని పిలిచి ఈ విధంగా చెప్తున్నారు 25వ వచనంలో, అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. దేవుని యొక్క రాజ్యంలో గొప్పతనం అంటే ఇది. To be a servant, to have the attitude of a servant. ఒక దాసుని వలె ఉండటం, దాసుని యొక్క వైఖరిని కలిగి ఉండటం. And whoever wants to be first, learn to be a slave to others. ఎవరైతే ముఖ్యుడై ఉండగోరుతున్నాడో ఇతరులకు దాసుడై ఉండాలి. And just as the Son of Man did not come to be served, but to serve and to give his life a ransom for many. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. He's saying, I'm not just preaching this to you. Look at my example. ప్రభు ఏం చెప్తున్నా అంటే, నేనేదో కేవలం బోధించట్లేదు దీన్ని, నా మాదిరిని చూడండి. I didn't come here on earth to get position. I already had position in heaven. I gave it all up. నేనేదో ఇక్కడ ఒక అధికారం కోసం రాలేదు, నాకు పరలోకంలో గొప్ప అధికారం ఉన్న దాని అంతటిని విడిచిపెట్టి వచ్చాను. He says, that's the spirit you must have. అలాంటి ఆత్మను మీరు కలిగి ఉండాలి. It's an absolute shame for a person to call himself a representative of Jesus Christ on this earth and to seek for position. ఈ భూమి మీద నేను యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఒక స్థానం కోసం, అధికారం కోసం చూడటం అనేది ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. When we say we are following a master who gave up the greatest position in the universe, being equal with the Father in eternity, to come down and become a man. ఈ విశ్వంలో కల్లా ఎంతో గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి తండ్రితో కూడా ఉండుట వేడకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆయన దాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. అలాంటి యజమానుణ్ణి మేము వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ And be our servant. ఆయన అదంతా విడిచిపెట్టి దాసుడిగా ఉండటానికి వచ్చాడు. So may God help us to learn this lesson so that we can follow in our Savior's footsteps. మన రక్షకుని అడుగుజాడల్లో మనం నడుచున్నట్లుగా దీన్ని మనం నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేయను గాక. We'll continue our study in the next episode. వచ్చే ఎపిసోడ్లో ఈ అధ్యయనాన్ని మనం కొనసాగిద్దాం.